శివుడు 6 నెలలను ఎలా ఒక్క రోజుగా మార్చాడో మీకు తెలుసా? కొన్నాళ్ల క్రితం ఒక పేద భక్తుడు శివుడు దర్శనం కోసం కేదార్నాథ్ ఆలయానికి బయలుదేరాడు. ఆ రోజుల్లో వాహనాలు లేవు. చేతిలో ఒక కర్ర, మనసంతా శివనామం, నడకనే తన వాహనం చేసుకున్నాడు. నెలల తరబడి కష్టపడి చివరకు కేదార్నాథ్ కి చేరుకున్నాడు. కాని అప్పటికే ఆలయ తలుపులు మూసే సమయం వచ్చింది. అది చూసి ఆ భక్తుడు వేడుకున్నాడు, శివయ్య, చాలా దూరం నుంచి వచ్చాను, ఒక్కసారి నీ దర్శనం ఇవ్వు అని. అప్పుడు అక్కడే ఉన్న పూజారులు ఇలా చెప్పారు, ఎలా చేస్తాం బాబు, గుడి ఇప్పుడే మూసేశాము అని. మళ్ళీ 6 నెలల తర్వాతే తెరుస్తాము, నువ్వు ఇక బయలుదేరు అని చెప్పారు. కాని ఆ భక్తుడు మాత్రం ఆలయం బయటే కూర్చున్నాడు. చలిగాలి గట్టిగా వీచింది, శరీరం వణికింది, కాని భక్తి మాత్రం వనకలేదు. మహాదేవా, ఒక్కసారి నా వైపు చూడు అని ప్రార్థించాడు. అప్పుడే పొడవైన జుట్టు, పెద్ద గడ్డం, చేతిలో త్రిశూలంతో ఒక యోగి అతని దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, బాబు, బాధపడకు, రేపు నీకు దర్శనం ఖచ్చితం అని చెప్పి తన దగ్గరున్న ఆహారం ఇచ్చాడు. ఆ మాటలు విన్న భక్తుడు ప్రశాంతంగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచి చూస్తే పూజారులు ఆలయం తలుపులు తెరుస్తున్నారు. ఆశ్చర్యపోయిన భక్తుడు ఇలా అడిగాడు, స్వామి, నిన్ననే కదా 6 నెలల తర్వాత ఆలయం తెరుస్తామని అన్నారు అని అడిగాడు. అది విన్న పూజారులు ఆశ్చర్యపోయారు. నేను 6 నెలల క్రితమే గుడి తలుపులు మూసి వెళ్లాను, ఇప్పుడే తిరిగి వచ్చాను, అప్పటి నుంచి నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు అని అడిగారు. అప్పుడు భక్తుడు నిన్నటి సంఘటన చెప్పాడు. అది విన్న పూజారులు కన్నీళ్లతో ఇలా అన్నారు, బాబు, నిన్న వచ్చిన యోగి స్వయంగా శివుడు. నీ భక్తి చూసి 6 నెలలను ఒక్క రాత్రిగా మార్చాడు, నీకు నిజమైన శివ దర్శనం లభించింది అని. మనకి కూడా ఇలా నిజమైన భక్తి ఉంటే శివుడు ఖచ్చితంగా మన దగ్గరకు వస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి మన ఛానల్